Hello everyone, welcome to Vishnu IAS. So ee roju manam TSPSC Group 1 ni ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో డిఫరెంట్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు జనరల్లీ మనకి స్టూడెంట్స్ చాలా మంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అవన్నీ అడ్రస్ చేయడానికి ఈ సెషన్ అనేది మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటి ప్రిలిమ్స్ని మెయిన్స్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి, అండ్ which part of the preparation, prelims or mains, a part of the preparation is very much important, and note making ఏ విధంగా చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్ అనేది at this point of time before even ప్రిలిమ్స్కి ముందే ఆన్సర్ రైటింగ్ అనేది ఇంపార్టెంటా, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని మల్టిపుల్ క్వశ్చన్స్ అనేది మనకి జనరల్లీ స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ క్వశ్చన్స్ని అడ్రస్ చేయడానికి ఈ సెషన్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ సెషన్ వచ్చేసి ఫ్రెషర్స్ as well as veterans who are already experienced, like almost ఒక లాస్ట్ 3-4 years నుంచి చదువుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్. సో ఇద్దరి అప్రోచ్ అనేది ఏ విధంగా ఉండాలి టువర్డ్స్ ది ప్రిపరేషన్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, ఫస్ట్ మనం సిలబస్ని డికోడ్ చేయడానికి చూద్దాం. మనం ఫస్ట్ టాపిక్ని కూడా అడ్రస్ చేద్దాం, దట్ ఈస్ హౌ డు వి ఇంటిగ్రేట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్. ఓకే, సో సిలబస్ చూసుకుంటే మనకి ఫస్ట్ 3 సెషన్స్ దట్ ఈస్ కరెంట్ అఫైర్స్, ఫస్ట్ 2 సెషన్స్ దట్ ఈస్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, రైట్, అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో ఫస్ట్ 2 పార్ట్స్ వచ్చి మనకి కరెంట్ అఫైర్స్ పైన మనకి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ థర్డ్ పార్ట్లో కూడా ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దట్ ఈస్ అగైన్ మనకి కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. సో జనరల్ సైన్స్. సో మనకి ఈ సిలబస్ చూస్తే మెయిన్స్లో కూడా మనకి ఎక్కడెక్కడ సిలబస్ కవర్ అవుతుందో చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ప్రిలిమ్స్లో చదివే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ అగైన్ హెల్ప్ యూ ఇన్ మెయిన్స్. ఓకే, జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ కూడా మీకు మెయిన్స్లో హెల్ప్ అవుతుంది, బికాస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి ఒక సపరేట్ పేపర్ అనేది ఉంది, రైట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో టెక్నాలజీ కదా మేడం, వై ఇక్కడ జనరల్ సైన్స్ ఎందుకు చదవాలి అనుకుంటే, బికాస్ మీకు బేసిక్స్ తెలియాలి సైన్స్లో. లైక్ డిఎన్ఏ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ అంటే ఏంటి, వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది మన బాడీలో, వైరస్ ఎలా మన బాడీలోకి ఎంటర్ అయిన లైక్ హౌ ఇట్ విల్ ఫంక్షన్. సో ఆ బేసిక్ అండర్స్టాండింగ్ అంతా బిల్డ్ చేసుకోవాలి ఆర్ తెలియాలి అంటే మీకు జనరల్ సైన్స్ అనేది తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అగైన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా మీకు మెయిన్స్లో ఉంది, రైట్. సో ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ప్లస్ ఎన్వైరన్మెంట్ అని చెప్పేసి మనకి పేపర్ 4లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ కూడా మనకి ఎక్కడుంది, మెయిన్స్లో పేపర్ 4లో మెన్షన్ చేయడం జరిగింది. వరల్డ్ జాగ్రఫీ ఒక్కటి మనకి మెయిన్స్లో లేదు, ఆల్రైట్. మనకి ఇండియన్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ, ఇవి రెండు కూడా మనకి పేపర్ 2లో మెన్షన్ చేయడం జరిగింది. పేపర్ 2 దేని గురించి మాట్లాడుతున్నారు, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సబ్ పార్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ, రైట్. సో ఇది కూడా మనకి మెయిన్స్లో కవర్ అవుతుంది. హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, అగైన్ ఈ పార్ట్ కూడా మనకి మెయిన్స్లో ఉంది, రైట్. సో మెయిన్స్ ఏ పేపర్లో ఉంది, పేపర్ 2లో ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, అగైన్ ఈ సెక్షన్ ఎక్కడ ఉంది మనకి, పేపర్ 3 పాలిటీలో మెన్షన్ చేయడం జరిగింది. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా కూడా మనకి పేపర్ 3లో ఉంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేది మనకి ఇండియన్ సొసైటీ అన్న టాపిక్ మెన్షన్ చేశారు కదా సిలబస్లో. ఇండియన్ సొసైటీ దట్ ఈస్ ఇన్ పేపర్ 3 సబ్ పార్ట్ 1లో ఇండియన్ సొసైటీలో మనకి లాస్ట్ సెక్షన్ చూసుకుంటే మనకి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆర్ ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మెన్షన్ చేశారు. సో ఆ పర్టికులర్ టాపిక్ మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది, ఐ మీన్ ఇది చదివితే అది కవర్ అవుతుంది. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో అగైన్ ఇది కూడా మనకి ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే మనకి తెలంగాణ మూమెంట్ ఫస్ట్ సెషన్లో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ మనకి కల్చర్ పార్ట్ కూడా కొంచెం కవర్ చేస్తున్నారు. దాంతో పాటుగా మనకి తెలంగాణ హిస్టరీలో కూడా కవర్ అవుతుంది మన మెయిన్స్లో, రైట్. అపార్ట్ ఫ్రమ్ దట్ సోషల్ ఎక్స్క్లూజన్ అన్న టాపిక్ ఏది, రైట్ ఇష్యూస్ సచ్ as జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ, ఇంక్లూజివ్ పాలసీస్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఇంపార్టెంట్, మళ్ళీ ఇండియన్ సొసైటీ మెయిన్స్లో ఉన్న ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్లో ఇదంతా కవర్ అవుతుంది, రైట్. అగైన్ డేటా ఇంటర్ప్రిటేషన్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ మనకి ఎక్కడుంది, అగైన్ మెయిన్స్లో ఉంది. ఒక సెక్షన్ మొత్తం కూడా డిఐ పైన ఫోకస్ చేశారు. సో మనకి సిలబస్లో చూసుకుంటే 95% ఎక్సెప్ట్ వరల్డ్ జాగ్రఫీ తప్ప మిగతా అన్నీ కూడా మనకి మెయిన్స్లో హెల్ప్ అయ్యే టాపిక్సే, రైట్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే
మెయిన్స్ పేపర్స్ చూస్తే పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జోగ్రఫీ అని చెప్పాను, రైట్. మనకి వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ ఆల్రెడీ మనకి ప్రిలిమ్స్లో కవర్ అయిపోతుంది. ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, అగైన్ దీస్ పార్ట్స్ ఆర్ ఇన్ ది ప్రిలిమ్స్. ఎకానమీ అండ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి ఉంది. ఎక్సెప్ట్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్ 6 తప్ప మిగతా అన్ని పేపర్స్ కూడా మనకి ప్రిలిమ్స్లో కవర్ అయిపోతుంది, రైట్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ వేలో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ని సపరేట్గా చూడకుండా రెండింటిని కలిపి ప్రిపరేషన్ అనేది చేసుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్ విచ్ ఆస్ వెరీ వాస్ట్ 6 పేపర్స్, అప్పుడు కూర్చొని ప్రిపేర్ అవుతే యూ విల్ హార్డ్లీ హ్యావ్ 4 months to 5 months టైం ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత. సో 5 monthsలో ఈ పేపర్స్ అన్ని చదివి మెయిన్స్ పర్స్పెక్టివ్లో అగైన్ ఆన్సర్ రైటింగ్ చేయాలి అంటే ఇట్స్ వెరీ టఫ్. అందుకోసం అనేసి రైట్ నౌ మీరు ఏం చేయండి అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండిట్లో కామన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, లైక్ ఇండియన్ హిస్టరీ కానీ మేజర్ సబ్జెక్ట్స్, నాట్ కామన్, మేజర్గా మనకి మార్క్స్ ఎక్కువగా ప్రిలిమ్స్లో ఫెచ్ అయ్యే సబ్జెక్ట్స్ ఏముంటాయి. ఒకటి హిస్టరీ, ఇంకొకటి పాలిటీ, ఎకానమీ, రైట్. సో ఇది కరెంట్ అఫైర్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ దాదాపు ఒక 20-25 క్వశ్చన్స్ రావచ్చు. సో దట్ విల్ బి అగైన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా మనకి కట్ ఆఫ్ అనేది ఈజీగా క్లియర్ చేయడానికి. సో ఇలా మేజర్ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ పేపర్స్ చూసి మనకి మేజర్ క్వశ్చన్స్ అనేది ఏ సెగ్మెంట్ నుంచి వస్తున్నాయి అన్నది చూసి దానిపైన ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి, రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ వరల్డ్ జోగ్రఫీ. లైక్ ప్రిలిమ్స్లో మనకు ఇచ్చిన సిలబస్లో కొన్ని టాపిక్స్ లైక్ వరల్డ్ జోగ్రఫీ ఏదైతే ఉందో, సోషల్ ఎక్స్క్లూజన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో మీరు దానిపైన 1 week or 10 days టైం ఇచ్చేదానికంటే ఇగ్నోర్ దోస్ సబ్జెక్ట్స్. మీకు ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవ్వాలి అంతే. ఇక్కడ ఏదో 100 marks 120 marks తెచ్చుకొని యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు ఎనీవన్. ఇఫ్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద లిస్ట్లో ఉండాలి అంటే మెయిన్స్ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్, నాట్ ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ అనేది జస్ట్ ఒక అడ్డుగోడ లాంటిది, జస్ట్ దాన్ని దాటారంటే మెయిన్స్ ఈజ్ అ మేజర్ చాప్టర్ అక్కడ. సో అందుకోసం అనేది ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది అన్న మైండ్లో పెట్టుకొని మెయిన్స్ పైన మీ ప్రిపరేషన్ అనేది ఆ విధంగా ఓరియంటేషన్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి, రైట్, నేను ఆల్రెడీ డీల్ చేశాను విచ్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, దట్ ఈస్ మెయిన్స్. ఓకే, మెయిన్స్ ఓరియంటెడ్గా చదువుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫ్రెషర్స్ ఏ విధంగా చదువుకోవాలి అండ్ వెటర్నర్స్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఎలా చదువుకోవాలి అండ్ హౌ డు దే మేక్ నోట్స్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెషర్స్ అనుకోండి, ఆల్రెడీ మీరు లక్ష్మీకాంత్ కానీ ఆర్ ఏన్షియంట్ హిస్టరీ సబ్జెక్ట్స్కి ఏదైనా సంబంధించి మీరు ఏదైనా బిపిన్ చంద్ర కానీ ఏదైనా బుక్స్ కానీ అలా ఈ సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ మీరు పెట్టుకొని ఉంటారు, రైట్. సో ఇప్పుడు మీరు లక్ష్మీకాంత్ నుంచి నోట్స్ చేసుకునే అంత టైం మీకుందా లేదా అనేది మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ 3-4 years నుంచి చదువుకుంటూ ఉండి వాళ్ళకి నోట్స్ ఆల్రెడీ ఉంటే కనుక వెల్ అండ్ గుడ్, వాళ్ళు మళ్ళీ ఆ నోట్స్ రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో లక్ష్మీకాంత్, ఇప్పుడు మనకు ప్రిలిమ్స్కి ఎంత ఉంది, హార్డ్లీ 3 months ఉంది. సో 3 monthsలో ఇప్పుడు మీరు లక్ష్మీకాంత్ నుంచి నోట్స్ చేసుకొని ఏన్షియంట్ హిస్టరీ ఆర్ మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అనే ఇవన్నీ ఏంటంటే మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సబ్జెక్ట్స్, మనకి ఇవన్నీ ఆల్రెడీ మార్కెట్లో ఇన్నఫ్ మెటీరియల్ ఉంది. ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఆర్ మార్కెట్కి వెళ్తే రకరకాల బుక్స్ మీకు దొరుకుతాయి, ఫ్లడ్డెడ్ అయి ఉన్నాయి. సో మీకు ది బెస్ట్ నోట్స్ క్రిస్ప్గా మంచిగా కంటెంట్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరున్నారో చూసి ఆ బుక్ తీసుకొని చదువుకొని సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు లక్ష్మీకాంత్ తీసి point 1 నుంచి point end వరకు మొత్తం చదువుకొని దాని నుంచి నేను నోట్స్ చేసుకుంటా అంటే యూ డోంట్ హ్యావ్ టైం. ఆ ఒక్క లక్ష్మీకాంత్ చదవడానికి 1 month అయిపోతుంది, రైట్. సో రాదర్ దెన్ దాట్ మీరు ఏం చేయండి అంటే జస్ట్ ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్. ఎందుకు అని చెప్తున్నానంటే ఇప్పుడు మీరు లెట్స్ సే పాలిటీ చదువుతున్నారు అనుకోండి, పాలిటీ చదువుతున్నప్పుడు టాపిక్ ప్రెసిడెంట్ గురించి చదువుతున్నారు అనుకో, ప్రెసిడెంట్ చదువుతున్నప్పుడు ప్రెసిడెంట్ వర్సెస్ గవర్నర్, రైట్. సో ఈ ప్రెసిడెంట్ వర్సెస్ గవర్నర్ పైన ఉన్న అన్ని పార్డనింగ్ పవర్స్, ఎగ్జాంపుల్ పార్డనింగ్ పవర్స్ ఏమేమి ఉంటాయి, ప్రెసిడెంట్కి ఏముంటాయి, గవర్నర్కి ఏముండవు, వాట్ ఈస్ ద డిఫరెన్స్. సో వీళ్ళకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ప్రెసిడెంట్కి ఏముంది, గవర్నర్కి ఏం లేదు. సో అలా బేసికల్లీ మీరు కాన్సెప్చువల్ క్లారిటీ పైన ఫోకస్ ఎక్కువ చేయండి, ఓకే, ఫ్రెషర్ స్పెషల్లీ. సో కాన్సెప్చువల్ క్లారిటీ మీకు వచ్చిన తర్వాత నోట్ మేకింగ్ అనేది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఓరియంటెడ్లో మీరు నోట్స్ అనేది చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మీ ఫోకస్ మొత్తం కూడా కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, PYQs, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీలో ప్రెసిడెంట్ గవర్నర్కి సంబంధించి ఏం క్వశ్చన్స్ వచ్చాయి, స్టేట్ ఎగ్జామ్స్ లైక్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, మనకు టీఎస్పీఎస్సీలో అయితే గ్రూప్ 1 జరగలేదు, బట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆర్ డిఫరెంట్ స్టేట్ ఎగ్జామ్స్లో, ఒడిశాలో కానీ కేరళలో కానీ అలా డిఫరెంట్ స్టేట్స్లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమొచ్చాయి రిలేటింగ్ టు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. సో అలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి జస్ట్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. నేను ఆ పర్టికులర్ క్వశ్చన్ నాకు ఎగ్జామ్లో వస్తే నేను ఆన్సర్ చేయగలుగుతానా లేదా, డూ ఐ హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది మీరు అనాలిసిస్ చేసుకోండి. ఓకే, మీకు ఆన్సర్ రైటింగ్ రాకపోయినా ఇట్స్ ఓకే, ఆ క్వశ్చన్ చాలా టిపికల్గా వచ్చింది, క్రిటికల్లీ అనలైజ్ అంటున్నారు, లైక్ యూ డోంట్ నో హౌ టు అప్రోచ్ దట్ పర్టికులర్ ఆన్సర్ అన్నప్పుడు డోంట్ ఫ్రీక్ అవుట్, ఇట్స్ ఓకే, అందరి సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. మీరేం చేయండి మరి, ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అంటే బేసికలీ మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఉంది. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి డిక్లైన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ఐవీసీ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఓకే, సో మీరు ఆ క్వశ్చన్ రాకపోయినా బట్ మీరు చదివేటప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ చదువుతారు, డిక్లైన్. సో దాని గురించి లెట్స్ సే క్వశ్చన్ మీరే ఫ్రేమ్ చేసుకోండి. ఫ్రేమ్ చేసుకొని ఐవీసీ గురించి వచ్చినప్పుడు హౌ షుడ్ ఐ రైట్ ఇంట్రొడక్షన్, రైట్, ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత వాట్ షుడ్ బి ద ఫీచర్స్, లైక్ ఏమేమి రాయాలి అందులో, రైట్. డిక్లైన్ అన్నప్పుడు వాట్ ఈజ్ ఫస్ట్ రీజన్, డ్రాట్స్ వచ్చిండొచ్చు అంటున్నారు, ఫ్లడ్స్ కారణం అయి ఉండొచ్చు అంటున్నారు, ఎపిడమిక్ వల్ల కారణం అయి ఉండొచ్చు, ప్లేగ్ డిసీజ్ రావడం వల్ల అందరూ చనిపోయారు అంటున్నారు, ఇంకోటి ఫారెన్ ఇన్వేజన్స్ వల్ల మొత్తం ఆ పర్టికులర్ ఐవీసీ అనేది కొలాప్స్ అయిపోయింది అంటున్నారు. సో ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి, రైట్. సో ఇంట్రొడక్షన్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ఐవీసీ అండ్ దెన్ కన్క్లూజన్, రైట్. సో మీరు ఇంట్రొడక్షన్ ఏం రాయాలి, కన్క్లూజన్ ఏం రాయాలి, వాట్ విల్ బి ద బాడీ అన్న ఈ యొక్క ఆన్సర్ రైటింగ్కి ఆ స్ట్రక్చర్కి అలవాటు పడడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, డోంట్ పోస్ట్ పోన్ ఇట్ టు ఆఫ్టర్ ప్రిలిమ్స్. సో ఆఫ్టర్ ప్రిలిమ్స్ అయిపోయినాక చూసుకుందాంలే ఆన్సర్ రైటింగ్ చేద్దాము అని అనుకోకండి. బీ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ క్లియర్ ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది నాది అన్న కాన్ఫిడెన్స్ తోటి స్టార్ట్ రైటింగ్ ఆన్సర్ రైటింగ్, బికాస్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్ వన్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత. నేను ఎందుకు ఆన్సర్ రైటింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను అంటే, వన్ ఈజ్ క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్. మీకు ఒక పర్టికులర్ టాపిక్ పైన చదివిన తర్వాత మీరు పేపర్ పెన్ తీసుకొని బుక్ క్లోజ్ చేసి రాస్తున్నప్పుడు మీకు ఆ క్లారిటీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఆ వచ్చిన క్లారిటీ నువ్వు ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావా లేదా అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆన్సర్ రైటింగ్. దాంతోపాటు టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్, బికాస్ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో 200 వర్డ్స్ రాయాలి అండ్ ఈచ్ క్వశ్చన్కి మనకి అలాట్ చేసిన టైం 12 minutes. ఓకే, 200 words you have to write it in 12 minutes, రైట్. బట్ 12 minutes టైం అయితే మనం ఖచ్చితంగా తీసుకోకూడదు, ఎందుకంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మొత్తంలో మీకు అన్ని క్వశ్చన్స్ తెలిసి ఉండవు. లెట్స్ సే 15 questions వస్తే ఖచ్చితంగా అందులో 4 to 5 questions మీకు తెలియని ఉంటాయి, తెలిసిన ఓన్లీ 15 నుంచి 16 వరకే ఉంటాయి. సో తెలిసిన క్వశ్చన్స్కి కూడా మీరు 12 minutes తీసుకుంటే తెలియని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయలేరు. ఎందుకంటే ఆ పర్టికులర్ క్వశ్చన్స్ని అటెండ్ చేయడానికి బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్కువ చేయాలి. లైక్ వీ హ్యావ్ టు థింక్ మీ కంటెంట్ ఏం రాయాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవడానికి యూ షుడ్ హ్యావ్ ఇనఫ్ టైం. అట్లీస్ట్ ఆ క్వశ్చన్స్కి 15 minutes 16 minutes ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టైం ఎప్పుడు వస్తుంది మీకు, ఎప్పుడైతే మీకు తెలిసిన క్వశ్చన్స్ 10 minutesలో ఆన్సర్ చేస్తారో అప్పుడే యూ విల్ బీ ఏబుల్ టు రైట్ ద క్వశ్చన్స్ విచ్ యూ డోంట్ నో. ఓకే, సో టైం మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, వెన్ యూ get acquainted with this answer writing. Okay, next structuring of answers. ఇందాక నేను చెప్పినట్టు ఇంట్రడక్షన్ as well as body, conclusion, ఈ విధంగా ప్రాపర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి క్వశ్చన్స్లో, క్రిటికల్లీ అనలైజ్, ఎల్యూసిడేట్, ఎక్స్ప్లెయిన్, ఇలా రకరకాల మనకి క్వశ్చన్లో ముందు అడగడం జరుగుతుంది. సో ఈచ్ క్వశ్చన్ని మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అండ్ వాట్ విల్ బి ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆన్సర్ అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఓవర్ ద టైం వెన్ యూ ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్, అప్పుడే మనకి ఈ స్ట్రక్చరింగ్ ఆఫ్ ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ రైటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఓవర్ ద టైమే. బట్ ఇప్పుడే మీ ఆన్సర్ చూసుకొని సరిగ్గా రాయకపోతే యూ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, బికాస్ యూ హ్యావ్ ఇనఫ్ టైం. ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీకు రైటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. బికాస్ మీరు ఒక పర్టికులర్ క్వశ్చన్ వచ్చినప్పుడు వాట్ విల్ బీ మై ఇంపార్టెంట్ హెడ్లైన్స్,
సో నేను ఏం హెడ్లైన్స్ పెట్టాలి, నా ఇంట్రొడక్షన్ అట్రాక్టివ్గా ఉండడానికి నేను ఏం చేయాలి, కన్క్లూజన్ ఏ విధంగా ఎండ్ చేయాలి, పాజిటివ్ నోట్తో ఎట్లా ఎండ్ చేయాలి, వే ఫార్వర్డ్గా ఎట్లా ఎండ్ చేయాలి. సో అవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మీరు ఎప్పుడు కూడా ఆన్సర్ రైటింగ్ అనేది ఎవ్రీడే అట్లీస్ట్ 1 క్వశ్చన్ అన్న ఆన్సర్ రైటింగ్ చేసినప్పుడే. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ సిమ్యులేషన్. ఎగ్జామ్ హాల్లో మీరు కూర్చున్నప్పుడు దెర్ విల్ బి లాట్ ఆఫ్ యాంగ్జైటీ. సో టెన్షన్ వస్తుంది, ఆ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్లో మీరు ఈ ఆన్సర్స్ అనేది 15 క్వశ్చన్స్ 3 గంటల్లో రాయాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో దానికి ఆ ఎగ్జామ్ సిమ్యులేషన్కి అలవాటు పడాలి అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే, సో అందుకు ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ స్టూడెంట్స్. ఓకే, నోట్ మేకింగ్ అనేది నోట్స్ ఎలా చేసుకోవాలి అని చెప్పాను. స్పెషల్లీ ఫ్రెషర్స్ అయితే కనుక నోట్స్ అనేది ఇప్పుడు ఫోకస్ చేయకండి. నోట్ మేకింగ్ పైన ఫోకస్ చేస్తే యూ విల్ ఎండ్ అప్ లూజింగ్ లాట్ ఆఫ్ టైం. ఓకే, నోట్ మేకింగ్ చేసుకునే దానికంటే ఫోకస్ ఆన్ గెటింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని కరెంట్ అఫైర్స్తో వాల్యూ యాడ్ చేసుకోండి. లెట్స్ గవర్నర్ ప్రెసిడెంట్ గురించి ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించి మీకు కరెంట్ ఇష్యూ ఏదైనా ఉందనుకోండి, ఆ కరెంట్ ఇష్యూ సమ్ కేసు ఏదైనా వచ్చింది ఆర్ సమ్ అమెండ్మెంట్ ఏదైనా జరిగింది అనుకుంటే అదే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ని జస్ట్ యాడ్ ఆన్ అక్కడే రాసేసుకోండి. రాదర్ దెన్ అగైన్ గోయింగ్ బ్యాక్ అండ్ రైటింగ్ ఇట్ ఇన్ సమ్ అదర్ బుక్ మళ్ళీ అలా రాసుకుంటూ వెళ్తే యూ విల్ ఎండ్ అప్ లూజింగ్ లాట్ ఆఫ్ టైం. అందుకోసం ఈ పని చేయండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఆల్రెడీ నోట్స్ ఉంటుంది కాబట్టి దే కెన్ జస్ట్ యాడ్ ది కరెంట్ అఫైర్స్ ఇన్ దేర్ ఓన్ నోట్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో నోట్స్ మేకింగ్ పైన అయితే ఎక్కువ ఫోకస్ చేయకండి, ఎందుకంటే మీ దగ్గర టైం లేదు. అదే ఒకవేళ 1 year 2 years టైం ఉంది అంటే కనుక దట్ విల్ బి a different strategy. But at this point of time, as we don't have much time, don't focus on this note making. Okay, so I'm not saying this is the best strategy. ఇంక ఇదే ఇంతకు మించిన బెస్ట్ స్ట్రాటజీ ఉంటుంది అని నేను చెప్పట్లేదు. దిస్ ఈస్ జస్ట్ మై ఒపీనియన్. నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను మీకు ఈ స్ట్రాటజీ చెప్పాను. సో ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ లైక్ ద స్ట్రాటజీ విచ్ ఐ హ్యావ్ టోల్డ్, it's okay, you can completely ignore and follow your own strategy. Okay, thank you so much for listening.